హలో ఫ్రెండ్స్, తమిళనాడులో భాషా వివాదం కొన్నాళ్లుగా జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా అంటే త్రిభాషా విధానంలో భాగంగా హిందీని బలవంతంగా ఆయా రాష్ట్రాలపై రుద్దుతున్నారని ఆరోపిస్తూ తమిళనాడులోని అధికార డిఎంకే పార్టీ కొన్నాళ్లుగా ఉద్యమం చేస్తుంది. వాస్తవానికి గతంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం కూడా జరిగింది. తాజా వివాదం నేపథ్యంలో తమిళనాడులో హిందీలో ఉన్న బోర్డులపై నలుపు రంగు పూస్తూ నిరసనకారులు తమ నిరసనను తెలిపారు. ఈ వివాదం కొనసాగుతుండగానే తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది, విమర్శలకు కూడా కారణమైంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇండియన్ కరెన్సీ అంటే రూపాయి సింబల్ బదులు తమిళంలోని రూ అనే అక్షరాన్ని యాడ్ చేయడం వివాదాస్పదమైంది, విమర్శలకు కూడా కారణమైంది. అయితే స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని డిఎంకే వారు సమర్థిస్తుండగా బీజేపీతో పాటు పలు పార్టీలు విమర్శిస్తున్నాయి. భాషకు సంబంధించి, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి ఎవరి భావోద్వేగాలు వారివి, ఎవరి ప్రాధాన్యాలు వారికి ఉంటాయి. అయితే దేశానికి సంబంధించి ఒక కీలకమైన అంశం విషయంలో ఇలా వ్యవహరించడం ఏంటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇక మన దేశ కరెన్సీ అయిన రూపాయికి సంబంధించి ఆ చిహ్నం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, అసలు ఆ రూపకర్త ఎవరు అనే విషయం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. 2009లో అంటే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మన దేశ కరెన్సీని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఒక చిహ్నం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2009 జూన్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దేశ సంస్కృతి సంప్రదాయాలతో పాటు దేశ చరిత్రను చూపించే విధంగా రూపాయి చిహ్నాన్ని రూపొందించాలని ప్రకటించడంతో పాటు ఈ చిహ్నాన్ని రూపొందించిన వారికి 2,50,000 రూపాయల నజరానాను కూడా ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా 3,331 చిహ్నాలు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వచ్చాయి. వాటిని పరిశీలించిన వివిధ విభాగాల్లోని అంటే వివిధ రంగాల్లోని నిపుణుల బృందం 5 చిహ్నాలను షార్ట్ లిస్ట్ చేసింది. వాటిలో నన్నితా మల్హోత్రా, హితేష్ పద్మశాలి, డి ఉదయ్ కుమార్, షిబిన్ కేకే, షారుఖ్ హిరానీ వీరు రూపొందించిన 5 చిహ్నాలను షార్ట్ లిస్ట్ చేసింది. ఆ తర్వాత కేబినెట్ మీటింగ్లో ఒక చిహ్నాన్ని ఎంపిక చేశారు. అందులో డి ఉదయ్ కుమార్ రూపొందించిన చిహ్నాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అయితే డి ఉదయ్ కుమార్ ఎవరు అనే విషయానికి వస్తే ఈయన ఐఐటి ముంబైలో ప్రొఫెసర్గా చేయడంతో పాటు ఆర్కిటెక్చర్ కూడా. నార్మల్గా అయితే ఇతను ఇతర రాష్ట్రాలకు చెందినవాడైతే ఇంత చర్చ కూడా వచ్చేది కాదు. కానీ డి ఉదయ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఆమోదించిన రూపాయి సింబల్ను మార్చి తమిళ అక్షరాన్ని రూపాయి చిహ్నం ప్లేస్లో యాడ్ చేసిన డిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కుమారుడు కూడా. ఈయన తండ్రి పేరు ధర్మలింగం. ఈయన 1971 నుంచి డిఎంకే పార్టీలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఈయన సొంతూరు తిరువన్నామలై దగ్గరలోని మారూరు అనే విలేజ్. అప్పట్లో తమిళనాడుకు చెందిన డి ఉదయ్ కుమార్ రూపొందించిన చిహ్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో తమ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఈ చిహ్నాన్ని రూపొందించాడని, ఇది దేశానికి గర్వకారణమని తమిళనాడులోని అనేక పార్టీలు ఆయనపై ప్రశంసలు కురిపించాయి కూడా. ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ కూడా అప్పట్లో యూపీఏలో భాగస్వామిగా ఉంది. అదే సమయంలో డి ఉదయ్ కుమార్ని సన్మానించారు కూడా. అలాంటిది ప్రస్తుతం భాషా ఉద్యమం పేరుతో అంతర్జాతీయంగా భారత కరెన్సీని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్న రూపాయి సింబల్ ప్లేస్లో తమిళ అక్షరాన్ని యాడ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఇప్పటికే విమర్శలు ముమ్మరం చేసింది. గతంలో ప్రతి అంశంలో కూడా ఇలాంటి వివాదాలు డిఎంకేకు కొత్త కాదని, తమిళ ఈలంతో మొదలు ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు డిఎంకే ప్రాధాన్యం ఇస్తుందని, తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని చెత్త నిర్ణయంగా అభివర్ణిస్తూ బీజేపీ ఇప్పటికే విమర్శలు చేస్తుంది. అదే సమయంలో మరికొందరు స్టాలిన్కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు కూడా. వాస్తవానికి స్టాలిన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఆ పేరు పెట్టుకోవడానికి తమిళనాడుకు సంబంధం ఏంటి, విదేశీ పేరును పెట్టుకున్న స్టాలిన్ భాషా ఉద్యమం పేరుతో భారత ప్రభుత్వాన్ని లేకపోతే భారతదేశ ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారని, అలాంటి సందర్భంలో స్టాలిన్ తన పేరును కూడా మార్చుకుంటారని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మరి రానున్న కాలంలో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది, స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.